శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి చిత్రావతి నదిలో పెద్ద ఎత్తున చేపల మృతి చెందడంపై సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. గత 3 రోజులుగా నదిలో కలుషిత నీరు కలిసి చేపల మృతి చెందడంపై నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున చేపల మృతి చెందడంపై సిపిఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పవిత్రమైన చిత్రావతి నదిలో కలుషిత నీరు కలవకుండా అరికట్టాలి, అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. సత్యసాయి బాబా నడియాడిన పవిత్రమైన చిత్రావతి నదిలో కలుషిత నీరు, అపరిశుభ్రమైన నీరు కలుస్తుంటే ఏం చేస్తున్నారంటూ అధికారులపై మండిపడ్డారు. ఇంత పెద్ద ఎత్తున చేపలు మృతి చెంది దుర్వాసన వెదజల్లుతుంటే ఎమ్మెల్యే అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి చిత్రావతి నది పవిత్రతను కాపాడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నదిలో విష ప్రయోగం చేశారా లేక డ్రైనేజ్ నీరు కలుషితం కావడం వల్ల చేపలు మృతి చెందాయా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టాలని కోరారు. చెప్పి బాబా వేడుకలు బర్త్డే ఉన్న కారణంగా అక్కడక్కడ చిన్న చిన్న పనులు చేశారు తప్ప ఎక్కడా కూడా ఈ మరి చిత్రావతి నీరు ఈ విధమైనటువంటి బయట నుంచి వ్యర్థాలు కోడికి సంబంధించిన చికెన్ వ్యర్థాలన్నీ కూడా ఇక్కడ వెదజల్లుతా మరి మురుగునీరంతా కూడా ఈ విధమైనటువంటి ఇక్కడ రోడ్డు ఉంటి పోయేవాళ్ళు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ మరి ఇక్కడ అసలుకు నిలబడే పరిస్థితి కూడా ఇక్కడ కనబడట్లేదు. మరి దీనిపైన అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ మరి ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎందుకు స్పందించట్లేదని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మీరు ఇది జిల్లా హెడ్ క్వార్టరు, జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఉంటారు, ఇరిగేషన్ అధికారులు ఉంటారు. మరి దీనికి సంబంధించినటువంటి మొత్తం అధికార వ్యవస్థ అంతా కూడా ఈ పుట్టపర్తి కేంద్రంలో కేంద్రీకృతమైంది. మీరేమైనా కళ్ళు మూసుకున్నారా, మీకేమైనా కళ్ళు కనపడట్లేదా అని ఈరోజు అధికారులను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఒక్కసారి కలెక్టర్ కానీ ఆర్డీఓ స్థాయి అధికారులు కానీ ఇరిగేషన్ మరి ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి చూడండి. ఒక 10 నిమిషాలు ఇక్కడ నిలబడితే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏ విధమైనటువంటి కంపు కొడతా ఉందో. ఈ ప్రాంతం అంతా కూడా మరి వచ్చి పోయే వాళ్ళంతా కూడా ముక్కు మూసుకొని పోయే పరిస్థితి వస్తుంది. పర్యాటక కేంద్రమైనటువంటి సత్యసాయి బాబా మరి ఈ ప్రాంతంలో ఇలాంటివి మరి మీరు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఖచ్చితంగా మీరు మారాలి. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా మరి గొప్పలుగా చెప్పుకుంటా ఉన్నారు. మేమంతా పుట్టపర్తి పెద్ద డెవలప్ చేసామని. మీరు చేసిన డెవలప్ ఏముంది చూడండి. ఒకసారి వచ్చి వేలాది చేపలన్నీ కూడా ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా గొబ్బులేసిపోయింది. మరి మీరేమైనా కళ్ళు మూసుకున్నారా ఎమ్మెల్యే?